ఒక తాగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను పారడైజ్ గ్లిమ్స్ లో ఇదే మెయిన్ స్టోరీ అని కొన్ని హింట్స్ ఇచ్చారు. నేనే ఇదే స్టోరీ అని గుడ్లో మెల్లలాగా చెప్పట్లేదు. పోస్టర్ అండ్ గ్లిమ్స్ లో ఇచ్చిన డాట్స్ ని కనెక్ట్ చేసి ఇది స్టోరీ అవ్వచ్చు అని చెప్తున్నాను. ఇది కరెక్ట్ అవ్వాలనేం లేదు, రాంగ్ కూడా అవ్వచ్చు. కానీ ఇదే స్టోరీ అని నాకు ఎందుకు అనిపించిందో కూడా చెప్తాను. 1970s or 80s లో హైదరాబాద్ లో ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక పతితకి పుట్టిన ఈ కుమారుడు, పతిత అంటే ఈ టాటూలో ఫస్ట్ వర్డ్ అనమాట, అక్కడ అణిచివేతకి గురవుతున్న ప్రజలు తిరగబడేలాగా చేసి వాళ్ళకు ఒక నాయకుడు అవుతాడు. అండ్ ఈ ప్రాసెస్ లో తన లైఫ్ లో ఉండే ఒక ఇంపార్టెంట్ విమెన్ ని లూజ్ అవుతాడు. ఐ మీన్ విలన్స్ చంపుతారు. అది తన మదర్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, అంతెందుకు సిస్టర్ కూడా అవ్వచ్చు. అండ్ ఆ చనిపోయిన పర్సన్ తాలూకు రివెంజ్ కోసం నాని ఇలా జడ వేసుకొని ముక్కు పుడక పెట్టుకొని తన క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు అని అనుకుంటున్నాను. జస్ట్ లైక్ దసరాలో ధరణి సూర్యం చనిపోయాక తన చేతికున్న గజ్జలు తీసి కట్టుకున్నట్టు. ఆ పతిత ఎవరు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన క్యారెక్టరే, అది నాని మదర్ క్యారెక్టర్. ఈ టాటూలో ఉన్న పతిత కుమారుడు అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మూవీలో ఒక మెయిన్ ఎలిమెంట్ అవుద్ది. ఎలా అంటే ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్ కి సింబల్. గ్లిమ్స్ లో ఈ వర్డ్ ని ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. నాని వదిలా 2 అని ఈ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడు ఈ పోస్టర్ మీద యూ డోంట్ నీడ్ ఎన్ ఐడెంటిటీ టు బికెమ్ ఎ లీడర్ అని ఒక కొటేషన్ ఉంది. అండ్ నాని ఐడెంటిటీ ఇన్ పారడైజ్ మూవీ ఈస్ పతిత కుమారుడు. అండ్ గ్లిమ్స్ లో మీ నాయకుడుగా మారిన నా కొడుకు కదా అనే డైలాగ్ కూడా ఉంది. సో చిన్నప్పటి నుంచి పతిత కుమారుడు అనే ఐడెంటిటీతో స్ట్రగుల్ అవుతున్న ఈ క్యారెక్టర్ ఒక లీడర్ లాగా టర్న్ అయ్యేందుకు తనని బాగా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అండ్ ఆ క్యారెక్టర్ కి తన మదర్ క్యారెక్టర్ కి మధ్యలో ఉండే ఒక స్ట్రాంగ్ బాండింగ్ ని ఈ స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1980s or 70s అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. గ్లిమ్స్ లో ఉన్న ఈ కార్స్ అన్ని కూడా ఓల్డ్ అండ్ వింటేజ్ మోడల్లో ఉన్నాయి. సో వాటిని బట్టి ఇది మాక్సిమం 90s and 70s ఎరా అని నేను అనుకుంటున్నాను. అండ్ హైదరాబాద్లో ఒక స్లమ్ ఏరియా అని అనుకోవడానికి రీజన్ టైటిల్లో ఉన్న చార్మినార్ సింబల్. అండ్ ఈ ఏరియా కొంచెం చూడటానికి స్లమ్ లానే ఉంది. హీరో మదర్ క్యారెక్టర్ ఒక ప్రాస్టిట్యూట్ కాబట్టి స్లమ్ అవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ నా అనదర్ వైల్డ్ గెస్ ఎక్స్పెక్టేషన్లో ఎక్కడో ఈ మూవీలో వాటర్ రిసోర్స్కి ఒక కీ పోర్షన్ ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లిమ్స్ మొత్తం వర్షం పడుతూనే ఉంది. అండ్ టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వర్షం పడుతూనే ఉంది. ఈ గన్నుని నీళ్లలో ఉంచే తీస్తాడు, బురద నీళ్ళలో అడిగేయటం. ఈ షార్ట్స్ అన్ని మూవీ ప్లాట్లో వాటర్ రిసోర్స్కి ఏదైనా కీ కనెక్షన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదంతా నా గెస్ మాత్రమే, నిజం అవ్వాలి అని లేదు అండ్ నిజం అవ్వకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పుష్పలో ఉండే హీరో ఐడెంటిటీ క్రైసిస్ అండ్ కేజీఎఫ్ స్టోరీ సబ్ లేయర్లో ఉండే ఎలిమెంట్తో నాని అన్న కెరియర్లో ఒక యాక్షన్ మూవీ చేస్తే ఇది టైర్ 2 రేంజ్ పుష్ప అని, టైర్ 2 రేంజ్ కేజీఎఫ్ అని ఆయన కెరియర్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అండ్ అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. జస్ట్ లైక్ దసరా ఫస్ట్ హాఫ్లో రంగస్థలం స్టోరీ సిమిలారిటీస్ ఉంటేనే అది చూసి చాలామంది ఇది నాని రేంజ్ రంగస్థలం అని అన్నారు. అది నేను విన్నాను కూడా. సిమిలారిటీస్ ఉండే స్టోరీస్ని చూస్ చేసుకొని ఆయన రేంజ్ని ఆయనే తగ్గించుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. ఇవన్నీ పక్కన పెట్టేసి గ్లిమ్స్ వరకు చూస్తే గ్లిమ్స్లో నాకు నచ్చిన మంచి డీటెయిలింగ్ ఏంటంటే కాకులు. అణిచివేతకు గురైన జనాల్ని కాకులతో కంపేర్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పక్షి జాతిలో కాకులు అన్నిటికంటే ఈజీగా భయపడతాయి. అండ్ ఆ కాకులు కూడా తల్వార్లు పట్టేలాగా ధైర్యాన్ని ఇచ్చిన ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. పతిత కుమారుడు అనే బోల్డ్ స్టేట్మెంట్ని ఇంత పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేసిన ఈ మూవీకి చాలా కాంట్రవర్సీలు వస్తాయి. పుష్ప 2 సినిమా చూసి చాలామంది మా స్కూల్ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అని ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఒక మీటింగ్లో చెప్పడం మనం అంతా చూసాం. అలాంటిది ఇలాంటి స్టేట్మెంట్ని ఇంత పబ్లిక్గా చెప్పిన ఈ సినిమాకి ఇంకెన్ని కాంట్రవర్సీస్ వస్తాయో మీరే ఊహించుకోండి. గ్లిమ్స్ని ఓపెన్ చేసినప్పుడు ఉన్నంత హైప్ గ్లిమ్స్ ఎండ్ అయిపోయే టయానికి టర్న్ అయిపోయింది. ఎందుకంటే దిస్ ఈజ్ అనదర్ కేజీఎఫ్ టెంప్లెట్ మూవీ. సింపుల్. నాని అన్న ఎమోషనల్ అండ్ కామెడీ జోనర్లో ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం లేదు. అందుకే ఆయన వరుస పెట్టి యాక్షన్ మూవీస్ లైక్ శనివారం, HIT3, పారడైజ్ లాంటి మూవీస్ చేస్తున్నారు. అండ్ చెయ్యాలి కూడా. బట్ కానీ అందుకోసం ఒక కేజీఎఫ్ టెంప్లెట్ మూవీ స్టోరీని చూస్ చేసుకున్నారు. అండ్ ఇదే నాకు కొంచెం నచ్చలేదు. కేజీఎఫ్ మూవీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అండ్ రైటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మాట వాస్తవం. కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఇదే టెంప్లెట్తో ఒక పుష్ప, ఒక కబ్జా, ఒక మైకేల్, ఒక మట్కా ఇలా చాలానే మూవీస్ ఉన్నాయి. అండ్ వాటిల్లో ఒక పుష్పాది తప్ప మిగతా వాటి రిజల్ట్ ఏంటనేది మనకి చాలా బాగా తెలుసు.
అండ్ చూద్దాం మరి పారడైజ్ ఏం చేస్తుందో. అండ్ అది మరి పారడైజ్ గ్లిమ్స్ చూశాక నాకు అనిపించిన, నేను గమనించిన కొన్ని డీటెయిల్స్ అండ్ నా ఒపీనియన్. మీకు అనిపించిన కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.